పూరి జగన్నాథ్ రత్న భాండాగారంలో విష సర్పాలు లేవు. రహస్య సొరంగాలు అస్సలు లేవు. భక్తుల్లో గత కొన్నేళ్లుగా ఉన్న అపోహకు తెరపడింది. రత్న భాండాగార్ తలుపులు తెరిస్తే అరిష్టం జరుగుతుందని, స్వామివారి విలువైన ఆభరణాలకు సర్పాలు కాపలాగా ఉంటాయని గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం జరిగింది. అవన్నీ వాస్తవం కాదని తేలిపోయింది. 11 మంది సభ్యుల కమిటీ స్వామివారి నగలను భద్రపరిచిన గదిలోకి వెళ్లారు. 7 గంటల పాటు ఆ గదిలోనే ఉన్నారు. క్షేమంగా బయటకు తిరిగొచ్చారు. బంగారు ఆభరణాలను చక్కపెట్టెలో భద్రపరిచి ఆలయం లోపల నిర్మించిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించారు. అయితే ఇప్పటిదాకా భద్రపరిచిన ఆభరణాల వివరాలను వెల్లడించేందుకు రాథ్ నిరాకరించారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ తమ పరిశీలనలో సొరంగాలున్న ఆనవాలేమీ కనిపించడం లేదని తన సూపర్వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రాథ్ పేర్కొన్నారు. ఇకపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని మీడియాను కోరారు. స్వామివారి ఆభరణాలను భద్రపరిచిన రహస్య గదిలో ఎలాంటి సొరంగాలు లేవు. కేవలం గది మాత్రమే ఉంది. అది సుమారు 20 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు ఉంది. గది పైకప్పు నుంచి కొన్ని చిన్నపాటి రాళ్లు పడిపోయాయి. గది గోడలు పగుళ్లిచ్చాయి. మేం భయపడినంతగా తేమగా నేల లేదు అని మరొక కమిటీ సభ్యుడు, సేవకుడు దుర్గా దాస్మోహ పాత్ర చెప్పారు. ఆలయం లోపల సొరంగాలేవైనా ఉంటే వాటిని కనుగొనేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కమిటీ సభ్యుల్లో ఒకరైన గజపతి మహారాజా దివ్య సంఘ్ దేవ్ సూచించారు. ఊపిరి పీల్చుకున్న కమిటీ సభ్యులు రత్న భాండాగార్లోకి జూలై 14వ తేదీన కమిటీ సభ్యులు లోపలికి ప్రవేశించారు. లోపల ఉన్న 2 గదుల తలుపులు తెరిచి స్వామివారి విలువైన ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు. జూలై 18వ తేదీన కమిటీ సభ్యులు మరోసారి లోపలికి వెళ్లి 3వ గది తలుపులు కూడా తెరిచి విలువైన వస్తువులను బయటకు తెచ్చి స్ట్రాంగ్ రూమ్ లో ఉంచారు. అయితే స్వామివారి ఆభరణాలను ఎవరు దొంగిలించకుండా ఉండేందుకు విష సర్పాలు కాపలాగా ఉన్నాయన్న ప్రచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకుంది. గది వెలుపల పాములు పట్టే వాళ్ళని సిద్ధంగా ఉంచారు. పూరిలోని ప్రధాన ఆసుపత్రిలో విష సర్పాల విరుగుడును మందును సిద్ధంగా ఉంచారు. అదనంగా ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రప్పించారు. అయితే సర్పాలేమీ కనిపించకపోవడంతో కమిటీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో తొలిసారి తనిఖీ నిమిత్తం 1905లో మొదటిసారిగా బ్రిటిష్ వారు ఈ రత్న భాండాగార్ తలుపులను తెరిచారు. 1926లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, చివరిసారిగా 1976లో అప్పటి ఒడిశా గవర్నర్ భగవత్ దయాల్ శర్మ నేతృత్వంలోని కమిటీ స్వామివారి ఆభరణాలను లెక్కపెట్టారు. ప్రస్తుతం 46 ఏళ్ల తర్వాత మరోసారి వాటిని లెక్కపెట్టనున్నారు.